వెల్కమ్ టు మావూరి టారో. డియర్ వియర్స్, మీరు మీ యొక్క డ్రీమ్స్ని అచీవ్ చేసేస్తారు. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది, మీరు పండగ చేసేసుకుంటున్నారని మీ విషయంలో అంతర్గతంగా ఒక కుట్ర చేస్తున్నారంట. ఏంటిది అది అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీతో మైండ్ గేమ్ ఆడాలి అనుకున్న వారి కుట్ర ఎక్కడి వరకు వచ్చింది, పరుగులు పెట్టే ప్రతి వారి వెనక అసలు ఏం జరుగుతుంది మీ వెనక అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీరు మీ డ్రీమ్స్ అచీవ్ చేసేస్తున్నారు. మీ డ్రీమ్స్ కనుక మీరు అచీవ్ చేసేస్తే ఇంకా మీ ముందు ఎవ్వరూ కనిపించరు. మీరే హైలైట్ అయిపోతారు. చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మీ వాళ్ళు మీకు పెరిగిపోతారు. మీ తరపు మాట్లాడే వాళ్ళు తర్వాత వాళ్ళని ఎవరు చూడరు, పట్టించుకోరు. భ్రమంలో ఉన్నారండి. ఇక్కడ మీ సెలబ్రేషనే కనిపిస్తుంది అంతా. ఓకేనా? మీరు ఏదైతే అనుకున్నారో అది మీరు సాధిస్తారు, చేస్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు. దానిని ఆపడానికి ఎవరికి పర్మిషన్ లేదండి. ఓకేనా? ఖచ్చితంగా పర్మిషన్ లేదు. ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు అపనమ్మకం కలిగించడానికి ట్రై చేస్తున్నారంట. ఎస్, మీకు అపనమ్మకం కలిగించడానికి ట్రై చేస్తున్నారంట. మీ మీద మీకే అపనమ్మకం కలగాలి. మీరు చేయగలుగుతారా, మీకు వస్తుందా, మీ వల్ల అవుతుందా, లేదా మీకున్న ప్రాబ్లమ్స్ని లేదా దాన్ని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క జీవితాన్ని తలకిందులు చేసేయాలని ఒక యంగ్ పర్సన్ ఎవరైతే అనుకుంటున్నారో అతనికి చెయ్యి మోకాలు ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. యంగ్ పర్సన్ అండ్ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ రెండు కూడా పని చేయవు. ఐదర్ బ్రేక్ అవుతాయి, కింద పడితే దెబ్బ తగులుతుందండి. ఓకేనా? పెట్టుబడి లాభాలు కాదు. ఇంట్లో ఇద్దరి విషయాల్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. గుడ్ న్యూస్ లేకుండా చేయాలి అని చెప్పి హేట్ చేస్తున్న పర్సన్స్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్, కొలబరేషన్ ఏదో ఒకటి బురదేసే పని చెయ్యండి అని చెప్పి ఒక సిస్టర్ చెప్తున్నారు. తన దగ్గర మనీ, ల్యాండ్, ఓకేనా, 8 లేదా 9 ఎకరాస్ ల్యాండ్ ఉంది. ఒకరి విషయంలో అనుకుంది అయితే జరగలేదు. టవర్ మూమెంట్ చేసేద్దాం అనుకున్నారు, కుదరలేదు. దీని ద్వారా యంగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వారి జీవితాన్ని తలకిందులు చేసేద్దాం అనుకున్నారండి. ఓల్డ్ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. ఇక్కడ ఓల్డ్ పర్సన్ని తొక్కేసినట్టు ఉంటుంది. ఒక యంగ్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేసినట్టు ఉంటుంది అని చెప్పి ఒక ఫెమినన్ ఎనర్జీ అండి, ఒక స్త్రీ చెప్పింది. తను అనుకుంది అయితే జరగలేదు. ఓకేనా? బట్ ఏంటి అంటే తను ఒక ఇన్కమ్ సోర్స్ని పోగొట్టుకుంది. ఒక హ్యాండ్, ఒక వే ఆఫ్ ఇన్కమ్ని పోగొట్టుకుంది. కర్మ అయితే ఖచ్చితంగా అనుభవిస్తారంటే అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇక్కడ ఏదైతే పని చేస్తున్నారో దాన్ని ఇబ్బంది పెట్టడానికి అయితే ఛాన్స్ లేదండి. ఓకేనా? మీరు ఆల్రెడీ బ్రేక్ త్రూ చేసారండి. ఓకేనా? క్రియేట్ అయితే చేయలేరు ఖచ్చితంగా. గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నందుకు కర్మ అనుభవిస్తారండి. అండ్ మొత్తం అన్నీ కూడా ఏదైతే తన దగ్గర ఉన్నాయి అనుకుంటుందో అన్నీ కోల్పోయి ఒకటి మాత్రమే తన దగ్గర ఉంటుంది. ఓకేనా? తన దగ్గర ఇన్ని ఉన్నప్పటికీ కూడా తను ఒకటి ఉన్న ఒక ఇన్కమ్ సోర్స్ ఉన్నా లేదా ఒక పని చేసుకుంటున్న ఒకరికి పడి ఏడుస్తున్నారండి. ఇద్దరు విషయంలో తను అనుకుంది జరగదు. ఓకేనా? తనకి 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ లేదా 9 ఎకరాస్, 9 నెంబర్ ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. 9 lakhs లేదా 9 crores వాళ్ళకి ప్రాపర్టీ, ఓకేనా, లేదా సేవింగ్స్ మనీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకేనా? అబండెంట్ లైఫే లీడ్ చేస్తున్నారు. అయినప్పటికీ మీ జీవితంలో గొడవలు పెట్టాలి. మీ ఇంట్లో కపుల్స్ ఎవరైతే ఉన్నారో మీ పేరెంట్స్ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అయితే మీరండి. ఇల్యూషన్స్, భ్రమల్ని క్రియేట్ చేసి ఇద్దరిని బ్రేక్ చేసేయాలి అనుకుంది జరగలేదు. ఖచ్చితంగా ఏజ్తో సంబంధం లేదండి. తను కేవలం ఒకరికి ఆధారం లేకుండా రోడ్డు మీదకి వచ్చేసేలా చేసేయాలి అని అనుకుంటున్నారు. ఓకేనా? బియర్డ్ ఈజ్ సిగ్నిఫికెంట్. ఇద్దరు విషయాలు అనుకుంది జరగలేదు. డబ్బులు పోగొట్టుకున్నారండి. హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయడానికి, బాధ పెట్టడానికి ఛాన్స్ లేదండి. ఎస్, మీ బ్రదర్ ఫిగర్ అయి ఉండొచ్చు మీ ఇంట్లో. ఓకేనా? లేదా నైబర్, మీ చుట్టుపక్కల మీరు చూసిన వాళ్ళలో. అమ్మవారు ఒకటే చెప్తున్నారు, పర్మిషన్ లేదు. అసలు మిమ్మల్ని బాధ పెట్టడానికి పర్మిషన్ లేదు. మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అయితే తీరుతారు.
ఖచ్చితంగా ఇంట బయట బ్యాలెన్సే తీరుతారండి. ఏంజెల్ ఒకటే చెప్తున్నారు, లెట్టింగ్ గో. బాధ పెట్టాలి అనుకున్న వాళ్ళు ముందుకెళ్ళిపోండి. కండిషన్ చేయలేరు, ఓకేనా? స్టక్ అయ్యేలాగా చేయలేరు. ఇల్యూషన్స్‌లోంచి బయటికి రండి. రియాలిటీలోకి రండి. కాన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ కాండ్ క్వాంటిటీ, క్వాంటిటీ. ఓకేనా? అనుకున్నది జరగదండి. ఇంటిని తలకిందులు చేసేయాలనుకున్నది జరగదు. థాట్‌లు అస్సలు జరగదు. అనుకుంది జరగదు. అన్యాయం చేయడానికి ఛాన్స్ లేదండి. అన్యాయం చేయడానికి అసలు ఛాన్స్ లేదండి. మీ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకోవాలి అని అనుకుంటున్నారంట. క్రియేట్ చేయలేరు ఏ రకంగా కూడా. ఎస్, హ్యాపీ ఎండింగ్ లేకుండా చెయ్యాలని చాలా తాపత్రయపడుతున్నారు. ఫైటింగ్ చేయడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు ఎవరితో ఫైట్ చేస్తున్నారు? డివైన్‌తోనా? ఇల్యూషన్స్తోనా? వాళ్ళ భ్రమలతోనా? మిమ్మల్ని భ్రమలో ఉంచడానికి చూస్తున్నారంట. ఇల్యూషన్స్‌లో ఉంచడానికి ట్రై చేస్తున్నారంట. మైండ్ అనేది కన్ఫ్యూజ్ చేసి, ఓకేనా? సో ఏది ట్రై చేస్తున్నారో వాళ్ళ లైఫ్తో, వాళ్ళ సోల్తో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఈ మేల్ పర్సన్ అండి, ఓకేనా? వేగంగా అనుకుంది జరగలేదు. ఫైట్ చేయాలని ఇంట్లోనే అవకాశంగా తీసుకోవాలని అనుకున్నారంటే ఇద్దరి విషయంలో, కేర్ గివర్ విషయంలో, ఇంట్లో లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో, మీ ఇంట్లో లెఫ్ట్ సైడ్ అండి, ఓకేనా? ఎవరైతే మసులుతున్నారో ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ కూర్చునే ప్లేస్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వాళ్ళ విషయంలో సెలబ్రేషన్ కన్ఫామ్. అనుకుని జరగలేదు. అవకాశాలు వెతుకుతున్నారండి అన్ని రకాలుగా. ఏంజిల్ ఒకటే చెప్తున్నారు, కాంప్రమైజ్ అయిపోండి, ఓకేనా? నేను పర్మిషన్ ఇవ్వను. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి నేను పర్మిషన్ ఇవ్వను, ఓకేనా? వాళ్ళు చేయాలనుకుంది చేసి తీరుతారు. ఎదగాల్సిన చోటుకి ఎదిగి తీరుతారు, ఓకేనా? మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యి తీరుతుంది. వాళ్ళు అనుకున్నవి కూడా చేస్తారు. అది వాళ్ళ యొక్క కర్మ, ఓకేనా? గుడ్ కర్మ. బ్యాడ్ కర్మ నుంచి ఎలా తప్పించుకోలేరో గుడ్ కర్మను కూడా తప్పించలేరు, ఓకేనా? బ్లెస్సింగ్ అండి అది. ఎస్, వాళ్ళు ఎదగాలి, వాళ్ళని అందరూ గౌరవించాలి, వారు చేస్తున్న పని ఇంకొకరికి ఒక వెలుగులా ఉండాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నా సరే దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఇంకొకరు నలుగురు జీవించాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి. వాళ్ళ లైఫ్ పర్పసే అదండి, ఓకేనా? కాన్షియస్గా ఎవరైతే ట్రై చేస్తున్నారో, ముగ్గురు 420లు, నైబర్స్లో 5గురు ఉన్నారు. ఇన్సైడ్ ఇంటికి రావాలి, లేదా ఇంటి దగ్గర గొడవ పెట్టుకోవాలి, ఇంట్లోకి రావాలి. నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్. అస్సలు ఇలాంటి ఏమి జరగవు, అలాంటివి అసలు ఏమీ లేవు. వారి హోమ్ జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారు. ఇంట్లో వాళ్ళు పరిగెడుతుంది వారి హోమ్ జీవితాన్ని తలకిందులు చేసుకోవడానికి, బయట వాళ్ళు కూడా పరిగెడుతుంది వారి హోమ్ జీవితాన్ని ఆల్రెడీ తలకిందులు చేసేసుకున్నారు కాన్షియస్గా, ఓకేనా? ఈ పర్సన్ ఎవరైతే అనుకుంటున్నారో ఐసోలేట్ చేయాలి, ముగ్గురిని టోటల్గా బాధ పెట్టేయాలి, ఎగ్జిస్టెన్స్ ద సోర్స్ అనేది ఉందండి. ఒకలే ఉన్నప్పుడు గొడవ పెట్టుకోవాలి. ఆ సోర్స్ హైయెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు కలెక్టివ్స్తో. ఆ హైయెస్ట్ గాడ్ వాళ్ళ చుట్టూ ఒక ఆరాని, ఒక సర్కిల్ని గీసేశారు, ఓకేనా? ఒక రెడ్ లైన్ని గీసేశారు, ఎల్లో లైన్ని గీసేశారు. దాంట్లోకి అది ఎవరైతే కలెక్టివ్ ఉన్నారో, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు, వారి యొక్క సిబలింగ్స్, వాళ్ళ యొక్క మదర్, వాళ్ళంతా కూడా ప్రొటెక్టెడ్ అండి. కేర్ గివర్ ఎవరైతే వాళ్ళకి ఫుడ్ చేయడం, ఫైనాన్స్ చేయడం చేస్తున్నారో వాళ్ళు ప్రొటెక్టెడ్ అండి, ఓకేనా? వాళ్ళకి ఒక ఎల్లో లైట్ అనేది సర్కిల్లో వాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు అది వారికి ప్రొటెక్షన్ ఎలాగో, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా అవి మంటలు, ఓకేనా? వాళ్ళ దాకా ఈ లోపల అంటే వాళ్ళ దగ్గర దాకా వెళ్ళడానికంటే ముందే వాళ్ళు ఈ మంటల్లోనే ఆగిపోతారండి. ఇక్కడ హైయెస్ట్ గాడ్ పర్మిషన్ లేదు. ఒంటరిగా ఉంటే గొడవ పెట్టుకోవాలి, ఒంటరిగా ఉంటే భయపెట్టేయాలి, ఏదో ఒక మాటని కథలేయాలి, ఛాన్స్ లేదు ఇక్కడ, ఓకేనా? హైయెస్ట్ గాడ్ పర్మిషన్ లేదు. ఒంటరిగా వాళ్ళు ఎప్పటికీ ఉండరు. ఈ లైఫ్ టైంలోనే వాళ్ళు ఒంటరి వాళ్ళు కాదండి, ఓకేనా? అబండెంట్ లైఫ్ని లీడ్ చేసి తీరుతారు. ఎస్, హౌస్ఫుల్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, సినిమా, స్టోరీ, కహాని, కథ, వాళ్ళ దారిలోనే వాళ్ళ కథ అడ్డం తిరిగిపోద్దండి, ఓకేనా? అబండెన్స్ కూడా దారిలోనే పోగొట్టుకుంటారు. పుస్తకాలు, ఆకులు, మేఘాలు, సన్లైట్, స్టమక్, కడుపు నొప్పి, ఓకేనా? కొండ ప్రాంతాలు, బ్లూ లైట్, బ్లూ మూన్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.